ఉందును, వారు నాకు పిల్లలై ఉంటారు, నేను వచ్చి వారి మధ్యలో నివసిస్తానని చెప్పి దేవుడు తేటగా తన దాసుని ద్వారా తెలియచేశాడు. సో దేవుని నివాసం, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయన మనతో ఉండాలని మనం ఆశపడితే మనము అపవిత్రతకు దూరమై ఉండాలి. అబద్ధాలకు, అపవిత్రతకు, మోసాలకి, పాపానికి, చీకటికి, వెలుగుకి ఏమాత్రం సంబంధాలు ఉండవు కదా. ఆ విధంగా మనం వారి నుంచి వేరే ఉన్నప్పుడే మనము వెలుగు సంబంధులమై, మనము దేవుని సంబంధులమై ఉన్నప్పుడు దేవుడు మన మధ్యకు వచ్చి మనతో కూడా ఆయన నివాసం చేస్తాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధి మనకు ఉండాలి, తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అసలు పాపానికి మనకు చోటు ఉండకూడదు. చాలామందికి ఇలాగా ఈ చిన్నది ఏముందిలే, దీనికి ఏం సమస్య వస్తుందిలే, ఇంకా సమయం ఉందిలే అనుకుంటూ చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.